సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని గ్రంథాలయంలో అరుదైన వసతితో చక్కగా చదవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన పుస్తకాలు మరియు కథల పుస్తకాలు మొత్తం 16,000 పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఇక్కడ విద్యార్థులు పుస్తకాలు చదువుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. లలితాబాయి సార్, బ్రాంచ్ లైబ్రరీ నారాయణఖేడ్. ఇందులో నావల్స్, కథలు, కాంపిటేటివ్ బుక్స్, ప్రతి రకరకాల పుస్తకాలు ఉన్నాయి. టోటల్లీ 8 రకాలు ఉంటాయి. 8 కాంపిటేటివ్ బుక్స్ ఎక్కువగా చదువుతున్నారు. ఇక 16,000 పుస్తకాలు ఉంటాయి మా దగ్గర. 17,000 పుస్తకాలు ఉంటాయి. అందులో మ్యాగజైన్స్, మంత్లీ బుక్స్, 12 పత్రికలు ఉంటాయి. 8 to 11 మార్నింగ్, ఈవినింగ్ 4 to 7. ఇప్పుడు ఎగ్జామ్స్ పీరియడ్లో చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది చదవాలి వస్తారు కదా. అవును సార్. ఆ టైంలో మనకి అదే టైం చేస్తారు లేకుంటే ఫోన్ చేస్తారు సార్? ఓపెన్ ఉంచుతున్నాం సార్, ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ డిఎస్సి గ్రూప్ అలాంటివి ఉన్నాయి కదా ఎగ్జామ్స్, వాళ్ళకి కంటిన్యూగా 8 to 9 to 10 వరకు ఉంచుతున్నాం సార్. ఇక ఏ హాలిడేస్ గిట్ట లేవు సార్ వాళ్ళకి. డైలీ 100 అబవ్ వస్తుంది. హాలిడే ఫ్రైడే, సెకండ్ సాటర్డే జనరల్ హాలిడేస్ సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే సార్ ఇక ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అన్నట్టు ఏ హాలిడేస్ గిట్ట పెట్టుకుంటారు. సో నారాయణఖేడ్ లైబ్రరీ కావడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి ఉన్నాం అనుకో, మనకి హాస్టల్కి 5,000, మళ్ళీ అక్కడ స్టడీ హాల్కి ఒక 1,000, మళ్ళీ బయట ఖర్చులు ఒక మొత్తం అరౌండ్ 8,000 వరకు అవుతాయి. సో నాలాంటి అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఇంకా చాలా బెటర్. మ్యారీడ్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్. ఎందుకంటే పిల్లలను వదిలేసి హాస్టల్కి వెళ్తే ఇక్కడ పిల్లలు లాస్ అవుతారు, అక్కడ వాళ్ళు సఫర్ అవుతారు. సో నారాయణఖేడ్ లైబ్రరీ కావడం అంటే అసలు అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఇది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. మే నుంచి వస్తున్నాను సార్. మొన్న కొత్త బుక్స్ కూడా తెప్పించారు. డిఎస్సికి, టెట్కి సంబంధించినవి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని బుక్స్ మేడం దగ్గర తీసుకొని చదువుకొని మళ్ళీ మేడంకి ఇచ్చేస్తాం. టైమింగ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 వరకు ఓపెన్ ఉంటుంది సార్. ఇప్పుడు మధ్యాహ్నం మేము ఆఫ్ చేయట్లేదు మేడం, ఎందుకంటే మేము చదువుకుంటున్నామని. एग्जाम्स नारायणखेड लोग बहुत अच्छा हिस्ट्री पॉलिटी। मैंने AO के लिए प्रिपेयर हो रही हूँ. सब बुक्स अवेलेबल है. వేరు రుక్మిణి. మేము టెట్ నోటిఫికేషన్ పడ్డ నుంచి వస్తున్నాం, ఫిబ్రవరి నుంచి వస్తున్నాం. బాగుంది సార్. ఇంతకుముందు బాగా దూరం పోయి చదువుకునే వాళ్ళం. ఇది పెట్టడం వల్ల కొంచెం ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మంచి అనిపిస్తుంది అన్నమాట. అంటే ఫ్యామిలీతో పిల్లల్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవడం ఇబ్బంది అవుతుండే కదా. ఇప్పుడు ఈవినింగ్ వరకు ఇక్కడ చదువుకొని ఇంటికి పోయి ఫ్యామిలీని చూసుకోవడం కూడా అవుతుంది. కొంచెం మన నారాయణఖేడ్లో రావడం హ్యాపీనెస్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.